పోలవరం మండల పరిధిలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. పోలవరంలో వీబీసీ ఆన్ టీవీతో డీఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. పోలవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ మద్యం తయారీకి కానీ రవాణాకి కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి టీమ్స్ ఏర్పాటు చేసి ఏలూరు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వాళ్ళు బెల్ట్ షాపులు నిర్వహించుకోకుండా బెల్ట్ షాపుల నిర్వహణలో కానీ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి కానీ బెల్ట్ షాపుల్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఆ మద్యాన్ని కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మద్యం అక్రమ మద్యం రవాణాలో కానీ తయారీ దానివల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల ప్రజలు యాక్సిడెంట్స్ తాగేసి వెహికల్స్ నడపడం యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో ప్రజలకి మంచి చేయాలనే అభిప్రాయంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించి మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు కానీ అక్రమ మద్యం కానీ తయారీ కానీ రవాణా కానీ జరుగుతుంటే వెంటనే మా ఫోన్ నంబర్లు పోలీస్ ఫోన్ నంబర్లు ఎక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఆ డిస్ప్లే అయిన క్రమంలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని మీద మేము మీ నంబర్ని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కనుక దీన్ని గమనించి అందరూ సగం జాగ్రత్తలు తీసుకొని సమాచారం ఇచ్చేసి అక్రమ మద్యాన్ని బెల్ట్ షాపుల్ని నిర్వహణని దాన్ని కంట్రోల్ చేయడం కోసం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.